శ్రీశైలం వన్ టౌన్ పిఎస్లో విషాదం చోటు చేసుకుంది. శ్రీశైలం వన్ టౌన్ పిఎస్లో పిస్టల్తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ శంకర్రెడ్డి రెస్ట్ రూమ్లో గన్నుతో తలపై కాల్చుకుని అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే శంకర్రెడ్డి ఆత్మహత్యకు కుటుంబ సమస్యల, ఆర్థిక సమస్యల కారణమా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక దుర్వ్యసనాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నందికొట్కూరు మండలం దామగట్లకు చెందినటువంటి శంకర్రెడ్డి అవివాహితుడు. కర్నూలు కృష్ణానగర్లో నివాసం ఉంటున్నాడు. ఇటీవలే నంద్యాల జిల్లాకు బదిలీ చేయించుకున్న శంకర్రెడ్డి అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీశైలం పిఎస్లో సెంట్రీ డ్యూటీలో ఉన్న శంకర్రెడ్డి అనే ఒక కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్గొన్నట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చందు, ఏదైతే శ్రీశైలం ఒకటో పోలీస్ స్టేషన్ చెందిన శంకర్ అనే కానిస్టేబుల్ అయితే నిన్న అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏదైతే పోలీస్ స్టేషన్ విశ్రాంతి గదిలోనే సెంట్రీ డ్యూటీలో ఉన్న శంకర్ రెడ్డి ఈ తలకు గన్ పెట్టుకొని కాల్చుకోవడం జరిగింది. ఏదైతే సమాచారం అందుకున్న సిఐ ప్రసాద్ రావు అక్కడికి చేరుకుని విచారణ అయితే చేపట్టారు. ఏదైతే ఆత్మహత్యకు పాల్పడినటువంటి శంకర్ రెడ్డి 2000 సంవత్సరానికి బ్యాచ్ చెందిన వ్యక్తిగా పోలీసులు చెప్తున్నారు. ఆత్మహత్యకు కుటుంబ సలహాలా లేకపోతే ఆర్థిక సమస్యల అన్న కోణంలోనే శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అయితే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే మృతి చెందినటువంటి ఎవరైతే ఆత్మహత్య చేసినటువంటి శంకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ నందికొట్కూరు మండలం దామలగట్లకు చెందిన వ్యక్తిగా పోలీసులు అయితే చెప్తున్నారు. ఇతను వివాహితుడు అనేసి పోలీసులు చెప్పడం జరుగుతోంది. ప్రస్తుతం అయితే కర్నూలు నగరంలోని కృష్ణానగర్ లో ఆయన నివాసం ఉంటున్నట్లుగా పోలీసులు అయితే చెప్తున్నారు. ఇటీవలే నంద్యాల జిల్లాకు శంకర్ రెడ్డి బదిలీ చేయించుకున్నారన్నట్లుగా కూడా పోలీసులు అయితే చెప్పడం జరుగుతోంది. ఏదైతే మానసిక ఒత్తిడిలో లేకపోతే కుటుంబ సమస్యల కోణం పైన ఎక్కువగా పోలీసులు అయితే దృష్టి పెట్టారు. గడిచిన అంటే కొద్ది రోజులుగా కొంత ఇతను మానసిక ఒత్తిడిలో ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో అయితే విచారణ అయితే చేస్తున్నారు. మరోవైపు ఇటీవల కాలంలో ఈ ఏదైతే పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ పోలీస్ శాఖలో ఎక్కువగా ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు అయితే పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కూడా దాని ఒక ఉదాహరణకైతే చెప్పొచ్చు. ఇప్పటికే అంటే మానసిక నిపుణులు అయితే ఒకటే చెప్తున్నారు, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండడం కాదు, మెంటల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. మానసిక ఒత్తిళ్లను తట్టుకునే విధంగా పోలీసులు ఎప్పటికప్పుడు తమ ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉందనేసి పోలీసులు అయితే మానసిక నిపుణులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి. ఏదైతే ఆత్మహత్యకు అంటే మానసిక ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడితే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు అవ్వచ్చు, మిగతా ఏ డిపార్ట్మెంట్ అయినా అవ్వచ్చు, ఆత్మహత్యలకు పాల్పడకూడదు అనేసి మానసిక ఎవరైతే నిపుణులు అయితే సూచనలు అయితే ఇస్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి సందర్భాలు ఏమైనా వస్తే మానసిక ఒత్తిడి కానీ లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవాలన్న విషయాలపైన ఏమైనా వస్తే మాత్రం వెంటనే మానసిక నిపుణులు అయితే కలవాలనేసి మానసిక నిపుణులు అయితే సూచించడం జరుగుతుంది. మొత్తం మీద అయితే కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఈ శ్రీశైలం వన్ టౌన్ కానిస్టేబుల్ ఆత్మహత్య అయితే కొంత కర్నూలు జిల్లాలో అయితే కలకలం రేపింది. మొత్తం మీద పూర్తి స్థాయిలో అయితే విచారణ అయితే చేస్తున్నారు. అలాగే ఎవరైతే సిఐ ఉన్నారో సంఘటనా స్థలానికి అయితే ఇప్పటికే చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు సిఐ ప్రసాద్ రావు. అలాగే ఆత్మకూరు డిఎస్పీ శ్రీనివాసరావు శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కొద్దిసేపట్లో చేరుకుంటారు. దీనిపైన పూర్తిగా ఏం జరిగిందన్న దానిపైన పూర్తి వివరాలు అయితే వెల్లడిస్తామని చెప్తున్నారు. చందు. రైట్ హేమంత్, థ్యాంక్ యూ.